ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి మొదలు కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషిన్లు వచ్చేసాయి. గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు నదీ గర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపై ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి మొదలు కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషిన్లు వచ్చేసాయి. గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు నది గర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపై ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. దీనిపైన పూర్తి సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ పర్వీన్. మరి కాసేపట్లో పోలవరం ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన ఆ డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించనున్నారు. అయితే గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మించడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వ సమయంలో 2019-20లో వచ్చిన 2020లో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రామ్ వాల్ కొంత దెబ్బతింది. తర్వాత 2022లో వచ్చిన వరదల కారణంగా చాలా వరకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. అయితే దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలనే విషయం అయితే అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతులు చేసిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సోమవారమే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళటం, డయాఫ్రామ్ వాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేయటం, కేంద్ర ప్రభుత్వానికి విషయం గురించి పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రామ్ వాల్ ఎంత కీలకమైనదో కూడా తెలియజెప్పడం, అదే రకంగా కేంద్రం కూడా వెంటనే స్పందించి అంతర్జాతీయ జలవనరుల నిపుణులను 5 సభ్యులతో కలిసి కూడిన నిపుణుల బృందం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించడం, అదే రకంగా డయాఫ్రామ్ వాల్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ మట్టి, అదే రకంగా ఇసుక ఏదైతే ఉందో మట్టి, ఇసుక, అది అక్కడ రాతి ప్రాంతం అవన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క సాంకేతిక వాళ్ళు వెంట తెచ్చుకున్న సాంకేతిక పనిముట్లతో అవన్నీ కూడా పరిశీలించారు. తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఏదైతే దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ ప్రాంతంలో అయితే డయాఫ్రామ్ వాల్ ని పూర్తిగా కొనసాగించడం కష్టమని, దాని ప్రాంతంలో దానికి సమాంతరంగా వేరే ఒక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని కూడా వాళ్ళు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు సూచన ఇవ్వటండి. దాంతో ఏదైతే జాతీయ జలవనరుల నిపుణుల బృందం, అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం కూడా దీని మీద ఒక చర్చించి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ ప్లేస్ లో సమాంతరంగా ఒక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కూడా వీళ్ళు పేర్కొన్న నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఈ రోజు ఉదయం పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఏంటంటే 90 మీటర్ల లోతు వరకు కూడా పూర్తిగా తవ్వి తర్వాత ప్లాస్టిక్, కాంక్రీట్ రెండు కూడా మిక్స్ చేసి ఇది దాదాపు 1396 మీటర్ల పొడవు, అంటే ఒక కిలోమీటర్కి ఇంకా 300 మీటర్లు, 396 మీటర్లు, సుమారుగా 1400 మీటర్ల పొడవు, అంటే 1.5 మీటర్ల మందంతో కూడా ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసేందుకు అయితే ప్రయత్నాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. డయాఫ్రామ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టుకి అత్యంత కీలకం. ఎందుకంటే ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఒక నీటి చుక్క కూడా బయటికి రాకుండా ఉండాలి, తడి కూడా రాకుండా ఉండేందుకు అంత పటిష్టంగా నిర్మాణం చేపట్టాలి. కాబట్టి అంతర్జాతీయ జలవనరుల నిపుణుల సలహా మేరకు ఈ నిర్మాణం అయితే చేపడుతున్నారు. మరి కాసేపట్లోనే ఈ నిర్మాణ పనులు అయితే ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. కేంద్ర